వెల్కమ్ టు స్కిల్జీ హబ్ గైస్. హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూస్తున్న ఆపర్చునిటీ వచ్చేసి ఒరాకిల్ అనమాట. సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ అయితే రిలీజ్ చేసింది. అండ్ యూ ఆల్ నో ఒరాకిల్ అన్నది టాప్ ఎంఎన్సీ కంపెనీ డేటాబేస్ అది క్లౌడ్కి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటక. అండ్ దే ఆర్ పేయింగ్ నియర్లీ 20+ LPA, విచ్ ఈస్ మోర్ హై ఫై ఫర్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ జాబ్ కేటగిరీ వచ్చేసి ప్రొడక్ట్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ లో ప్రొడక్ట్ డెవలప్మెంట్. అండ్ ఇది పోస్ట్ కూడా నిన్నే చేశారు. సో టైం అన్నది ఇంకో 2 days లో, ఇంకో 1 week లో క్లోజ్ అవుతుంది. అండ్ ఇండివిజువల్ కంట్రిబ్యూట్ అన్నది ఉండాలి, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్. అండ్ ఎక్స్పీరియన్స్ ఏమో ప్రొఫెషనల్ అయి ఉండాలి. అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరన్నా అప్లై చేయొచ్చు. మీన్స్ 2022 నుంచి 2026 దాకా ఎవరన్నా అప్లై చేయొచ్చు. అండ్ యా, దీని రెస్పాన్సిబిలిటీస్ చూద్దాము. Proficient in writing SQL queries for data extraction అండ్ పైథాన్ ఇంప్లిమెంటేషన్ ఆల్గరిథమ్స్ అన్ని వచ్చి ఉండాలి. రిక్వైర్మెంట్స్ బాగా అర్థం చేసుకుంటూ ఉండాలి. అండ్ టెక్నికల్ డిజైన్ బాగా రావాలి. అంటే నేను డెవలప్ చేస్తున్నప్పుడు టెక్నికల్, లాజికల్ అట్లాంటివి కొంచెం బాగా తెలియాలి. అండ్ ఈటీఎల్ ప్రాసెస్, ఈటీఎల్ డయాగ్రామ్స్, డేటా ఫ్లో డయాగ్రామ్స్ అండ్ డెవలప్మెంట్ వాటి మీద కొంచెం అవగాహన అయితే ఉండాలి మంచిగా. అండ్ యా, ఇంకా మెయిన్ ఏంటంటే కొలాబరేటింగ్ విత్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్ ఆన్ లార్జ్ ప్రాజెక్ట్స్. అంటే ఒరాకిల్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, పెద్దది అని చెప్పి, పెద్ద కంపెనీ అని చెప్పి, ఎంఎన్సీ అని చెప్పి. సో దాంట్లో మనం అందరితోనూ కొలాబరేట్ అవడానికి మెయిన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కొలాబరేట్ అవుతాము. సో దానికి కూడా రెడీ అయి ఉండాలి అని చెప్తున్నారు. సో టెస్ట్ స్టోరేజ్ సిస్టమ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మింగ్ ద డేటా అంట. డేటాను మొత్తం స్టోర్ చేశాక టెస్టింగ్ కూడా ఉండాలి. సో ఇప్పుడు రిక్వైర్డ్ స్కిల్స్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ ఇంటెలిజెన్సీ. అంటే మొత్తం బిజినెస్ ప్రోడక్ట్ మీది, ఇది ముందే చెప్పాయి రోల్ ఏంటి అన్నది. కేటగిరీ ప్రొడక్ట్ డెవలప్మెంట్. సో దాన్ని ఎలా డెవలప్ చేయాలన్నది కూడా మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ గా తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. దానికి కూడా రెడీ అయి ఉండాలి. యాజ్ వెల్ యాజ్ డేటా వేర్ హౌస్, డీబగింగ్, ఈటీఎల్ ఇన్ ద సెన్స్ ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్ లోడ్, ఈ కూడా వచ్చి ఉండాలి. అండ్ ఈటీఎల్ డెవలప్మెంట్ కూడా వచ్చి ఉండాలి. పైథాన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ దిస్. పైథాన్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ ఆర్సీఏ, రూట్ కాజ్ అనాలిసిస్ అండ్ ఎస్క్యూఎల్ క్వెరీస్. మీకు ఒరాకిలే కాదు, MySQL వచ్చినా పర్వాలే, లేకపోతే పోస్ట్గ్రేస్ వచ్చినా పర్లేదు. ఎందుకంటే మొత్తం 3 సిమిలర్ గా ఉంటాయి కాబట్టి యూ కెన్ మేనేజ్ అనమాట. సో ఇప్పుడు అప్లికేషన్ ఫిల్లింగ్ అన్నది ఎలా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ మొత్తం అప్లై నౌ నొక్కినాక ఇక్కడ 2 ఆప్షన్స్ అన్నది వస్తాయి అనమాట. ఈమెయిల్ ద్వారా అవుతారా, మొబైల్ నెంబర్ ద్వారా అవుతారా అని చెప్పి. ఐ ప్రిఫర్ జీమెయిల్, ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది జీమెయిల్ అయితే, వాళ్ళు రెస్పాన్స్ అన్ని పంపించడానికి. సో జస్ట్ టైప్ యువర్ ఈమెయిల్ రైట్ హియర్. అక్కడ ఈమెయిల్ సబ్మిట్ చేసిన వెంటనే ఈ ఇంకో పేజ్ లోకి అయితే తీసుకొస్తుంది. రెజ్యూమ్ అప్లోడింగ్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, టైటిల్, మిడిల్ నేమ్ అండ్ జీమెయిల్, ఫోన్ నెంబర్ అండ్ మీ అడ్రస్ అన్ని ఫిల్ చేయండి. ఫస్ట్ ఒక లైన్ అడ్రస్ లైన్ 1 ఎంటర్ చేస్తే ఈజ్ ఎనఫ్. ఎందుకంటే 2, 3 మ్యాండేటరీ కాదు. డోంట్ గెట్ టెన్షన్ అబౌట్ ఇట్. అండ్ ఇది మొత్తం వచ్చేసి 3 ప్రాసెస్ అనమాట. ఈ మొత్తం అన్ని అప్లై చేసి నెక్స్ట్ అన్నది ట్యాప్ చేయండి. అక్కడ నెక్స్ట్ అన్నాక సెకండ్ పేజ్ తీసుకొస్తుంది. ఇక్కడ మన ఎడ్యుకేషన్ అన్నది పెట్టాలి, ఎక్స్పీరియన్స్, లైసెన్స్ అండ్ సర్టిఫికేట్స్. అంటే మీరు కాలేజ్ లో చేసిన సర్టిఫికేట్స్, లైక్ ఏదన్నా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి తెచ్చుకున్న సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టచ్చు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ మీ స్కిల్స్, పైథాన్ అయితే మ్యాండేటరీ అని చెప్పాను. పైథాన్ అయితే ఉండాలి కన్ఫర్మ్ గా. యాజ్ వెల్ యాజ్ మిగతా మీకు ఏమేమి స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ పెట్టుకోండి. డేటాబేస్ కాబట్టి SQL కూడా ఉండాలి. అండ్ యా, రిమైనింగ్ స్కిల్స్ మీరైతే పెట్టుకోండి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీకు కవర్ లెటర్ ఉంటే కవర్ లెటర్ పెట్టండి, ఆర్ ఎల్స్ ఓన్లీ రెజ్యూమ్ ఉంటే రెజ్యూమ్ ఒకటే పెట్టండి. అండ్ లింక్ వచ్చేసి పోర్ట్ఫోలియో పెట్టాలి. పోర్ట్ఫోలియో ఉంటే నేను ఆల్రెడీ నిన్నటి లింక్ లో కూడా చెప్పాను, వీడియోలో కూడా, క్యూరో వీడియోలో. మనకి పోర్ట్ఫోలియో సాఫ్ట్వేర్ డెవలపర్స్ కి పోర్ట్ఫోలియో ఉంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ ప్రొఫైల్ ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉంటుంది అందరికి కంపేర్ చేసుకుంటే. హూ డోంట్ హ్యావ్ పోర్ట్ఫోలియో అండ్ హూ హ్యావ్ పోర్ట్ఫోలియో అన్నది కంపేర్ చేస్తే పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళదే కొంచెం స్టెప్ ఫార్వర్డ్ గా ఉంటుంది. ఇది అడిషనల్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఎక్స్పీరియన్స్ లెటర్స్, మీ డాక్యుమెంట్స్ అట్లాంటివి సబ్మిట్ చేయాలి. ఆఫ్టర్ నెక్స్ట్ నొక్కండి మొత్తం అన్ని సబ్మిట్ చేసినాక. అండ్ అక్కడ నెక్స్ట్ నొక్కినాక మొత్తం అన్ని డీటెయిల్స్, మీ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసినాక నెక్స్ట్ నొక్కినాక ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అని వస్తుంది, ఎర్లియస్ట్ అవైలబుల్ డేట్ అని చెప్పి. ఇప్పుడు ఎంత సూన్ అయితే అంత సూన్ పెట్టుకోండి. ఇప్పుడు December 25th కాబట్టి ఇంక డైరెక్ట్ గా జనవరి పెట్టుకోండి. 1st 2025. You need to enter the whole date, otherwise you don't want to be saved. మొత్తం అంతా సేవ్ చేయాలి.
ఆర్ యూ కరెంట్లీ ఆర్ హ్యావ్ ప్రీవియస్లీ బీన్ ఎంప్లాయిడ్ బై ద గవర్నమెంట్ యాజ్ అన్ ఎంప్లాయ్? గవర్నమెంట్లో ఎప్పుడన్నా ఎంప్లాయ్ చేశారా, వర్క్ చేశారా అని చెప్పి. నో. ఇఫ్ యూ వర్క్ యాజ్, ఒకవేళ మీరు వర్క్ చేస్తే ఆర్ యూ అన్ ఒరాకిల్ ఎక్స్ ఎంప్లాయ్ అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, ఆర్ ఎల్స్ నో. ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ ఇన్ వర్క్ ఇన్ ద జస్టికల్ కంట్రీ వేర్ ద జాబ్ ఈస్ పోస్టెడ్? యా, ఇది బెంగళూరు కాబట్టి ఇక్కడ వర్క్ చేస్తారా, అంటే వర్క్ పర్మిట్ ఉందా లేదా అని చెప్పి. ఒకవేళ ఇండియన్స్ అయితే ఎస్, ఆర్ ఎల్స్ నో. అండ్ జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. అండ్ యా, డిజబిలిటీ ఇన్ఫర్మేషన్ కేటగిరీ వచ్చేసి యా, ఒకవేళ డిసబిలిటీ ఉన్న వాళ్ళు అయితే ఇది ఓపెన్ చేసుకుని మొత్తం అన్ని ఒకసారి చూడండి. మీకు ఏదైతే డిసబిలిటీ ప్రాబ్లం ఉందో అది నాట్ మ్యాండేటరీ కూడా. అండ్ ఐ అగ్రి. అండ్ ఇక్కడ మీ సిగ్నేచర్ మొత్తం అంతా పెట్టండి అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ హియర్. మొత్తం అన్ని మనం సబ్మిట్ చేసిన క్యాండిడేట్ డీటెయిల్స్ సేవింగ్, మొత్తం అప్లికేషన్ అంతా సేవ్ చేసుకుంటుంది. యా, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇది వచ్చేసిన ఆల్రెడీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, 20+ LPA వస్తుంది ఒకవేళ సెలెక్ట్ అవుతే ఒరాకిల్ నుంచి. చాలా బిగ్ ఆపర్చునిటీ ఇప్పుడు దాకా పెట్టిన వాటిలో. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నీడ్ యువర్ సపోర్ట్ మోర్. అగైన్ హ్యాపీ క్రిస్మస్.